తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాగునీటి సమస్య, కరెంట్ సమస్యలు కనుమరుగయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన తెలంగాణను అభివృద్ధిలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎందుకు పట్టించుకోలేదు? అది కొద్దిగా లాసులు ఉన్నది, సపోర్ట్ చేయమని మనం కోరినా గత ప్రభుత్వాలు పట్టించుకోలే. ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారి అధ్యయనం లోపల తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ రూపంగా విజయాలు సాధిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, కరెంటు లేక ఇబ్బంది పడ్డాం, తాగేందుకు నీళ్లు లేక 50 సంవత్సరాలు అవస్థపడ్డాం. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు, నాతోటి పాటు కూడా మీరు అవస్థపడ్డారు. మరి ఈరోజు కేసీఆర్ గారు సారథ్యం లోపల తాగేందుకు నీళ్లు తెచ్చుకున్నాం, పిల్లలకు నీళ్లు తెచ్చుకున్నాం. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు ఇలా కేసీఆర్ కాదా అనేది ఒక్కసారి గుండె మీద పెట్టుకుని మనం ఆలోచించాలి. మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు మనం పెద్ద జవాబు చెప్పవలసిందే పని లేదు. ఈరోజు ధర్మారెడ్డి గారు చొరవ తీసుకొని దీన్ని ఇక్కడ కావాలి అని పట్టుదలతోటి నేను ముందరబడి చేస్తా అని కాకతీయ మెగా